హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ 17లోకి వచ్చేసాం. ఈ సీన్లో టెన్షన్ పీక్స్కి వెళ్తుంది. ఆ రౌడీల గోల వల్ల తాతయ్య ఆరోగ్యం పాడవడంతో నిషాన్ వెంటనే వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. కూతురి మాట విన్నాక అతను తన పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే బయలుదేరుతాడు. ఈ లోపు లిన్ యూసెన్ ఆ రౌడీలని గేట్ దగ్గరే ఆపేసి ఆయన వచ్చాక మాట్లాడుకోండి, లోపలికి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు కూడా లిన్ మాటకి తగ్గి బయటే ఆగిపోతారు. నిషాన్ చాలా కంగారు పడుతూ ఉంటే లిన్ ఎప్పటిలాగానే ఆమెకి అండగా నిలబడతాడు. కాసేపు అయ్యాక నిషాన్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ రౌడీలతో మాట్లాడాక ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన రెండో భార్య యున్ వాళ్ళ నాన్న అలాగే ఆమె మొదటి భర్త కలిసి భారీగా అప్పు చేశారు. దానికి అతని పేరుని గ్యారంటర్ గా పెట్టారు. అప్పు మొత్తం కలిపి ఏకంగా 3 మిలియన్ యువాన్లయింది. ఇది వినగానే అతను చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే అప్పు గురించి ఆయనకి అస్సలు తెలియదు. దానికి తోడు ఆ రౌడీస్ ఒక కాల్ రికార్డింగ్ వినిపిస్తారు. అందులో యున్ వాళ్ళ నాన్న నేను అస్సలు కట్టను, నా అల్లుడిని అడగండి, ఆయన ఇస్తాడు అని చెప్పడం వినిపిస్తుంది. ఆ ముసలోడు ఫోన్ ఎత్తకుండా ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి ఆ రౌడీలు ఇప్పుడు నిషాన్ వాళ్ళ నాన్నగారి మీద పడ్డారు. నిజం తెలిసాక యున్ కి కూడా కోపం వస్తుంది. ఇటు నా మొదటి భర్త అటు నాన్న అందరు కలిసి ఆయన పేరు వాడుకొని అప్పులు చేశారు. నా కూతురు నియాన్ కూడా ఆయన దగ్గర భారీగా డబ్బులు తీసుకొని బిజినెస్ లో జూదంలో తగిలేసింది అని టెన్షన్ పడుతుంది. ఇన్నాళ్ళు ఆయన డబ్బుని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టిన వీళ్ళకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని చాలా భయం పట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే అతను యున్కి కాల్ చేస్తాడు. మొదట ఆమె అబద్ధం చెప్పాలని చూస్తుంది, కానీ ఆయన గట్టిగా అడిగేసరికి నిజం ఒప్పుకుంటుంది. అవును, మా నాన్న అప్పు చేసింది నిజమే అని చెప్పగానే అతను కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ పరువు పోకూడదని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ రౌడీలకి కేవలం అసలు డబ్బు మాత్రమే కడతాను, వడ్డీ ₹1 కూడా కట్టను, అది వెళ్ళి ఆ ముసలోడిని అనుకోండి అని తేల్చి చెప్పేస్తాడు. రౌడీలు కూడా దానికి ఒప్పుకుంటారు. కానీ అక్కడ ఉన్న గ్రాండ్ మాకి ఇది అస్సలు నచ్చదు. అతని మీద విరుచుకు పడుతుంది. చూసావా, ఒక మంచి ఫ్యామిలీని వదిలేసి ఆ డబ్బు పిచ్చి ఉన్న దానికోసం వెళ్తే ఏమైందో, వాళ్ళు నిన్ను కేవలం ఏటీఎం లా వాడుకుంటున్నారు. నీ డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ నీ పేరుని రోడ్డుకి లాగేశారు. నువ్వు మాత్రం ఇంకా వాళ్ళ తప్పులని సర్దిద్దుకుంటూ వెళ్తున్నావు. ఈ రోజు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు లిన్ ముందు మా పరువు తీసేసావు కదరా అని గట్టిగా తిడుతుంది. ఆ మాటలకి అక్కడ జరిగిన గొడవకి విపరీతమైన స్ట్రెస్ వల్ల అతను సడన్ గా కళ్ళు తిరిగి కుప్ప కూలిపోతాడు. ఫాస్ట్ గా అందరూ ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. గ్రాండ్ మాయేమో చాలా భయపడిపోతుంది. నేను గట్టిగా అరవడం వల్లే వాడు పడిపోయాడేమో అని ఏడుస్తుంది. కానీ లిన్ అలాగే తాతయ్య ఆమెని ఓదారుస్తారు. ఫైనల్ గా రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడు. నిషాన్ వాళ్ళ నాన్న బ్రెయిన్ లో ఒక ట్యూమర్ ఉందని. అది వినగానే నిషాన్ భయంతో వణికిపోతుంది. కానీ లిన్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని భయపడకు నిషాన్, దీనికి ట్రీట్మెంట్ ఉంది, నేనున్నా కదా అని ధైర్యం చెప్తాడు. లిన్ ఆ రిపోర్ట్స్ ని చూసి అది ఎలాంటి ట్యూమరో ఎంత రిస్క్ ఉందో అనలైజ్ చేస్తాడు. ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అతని ముఖానికి సంబంధించిన నరాలన్నీ డ్యామేజ్ అయ్యి ఫేషియల్ పారాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఒకవైపు వెనికిడి శక్తి కూడా పూర్తిగా పోయే ఛాన్స్ ఉందని లిన్ కి అర్థమవుతుంది. లిన్ అనాలిసిస్ చూసిన అక్కడి డాక్టర్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఆయనకి అర్థమవుతుంది లిన్ యూసెన్ ఎవరో కాదు, ఒకప్పటి ఫేమస్ న్యూరో సర్జన్ అని. లిన్ వెంటనే డాక్టర్ తో మాట్లాడుతూ ఇంకా ఆలస్యం చేయకండి, సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని సీరియస్ గా చెప్తాడు. తన తండ్రి పరిస్థితి ఎంత క్రిటికల్ గా ఉందని తెలిసిన నిషాన్ భయంతో వణికిపోతుంది. కానీ ఎప్పటిలాగే లిన్ ఆమె పక్కని నిలబడి చేతిని గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్తాడు. ఈ విషయం తెలిసాక గ్రాండ్ మా తాతయ్య చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. అయ్యో, ఈ మధ్య కాలంలో మేము వాడితో సరిగ్గా మాట్లాడనే లేదు, కఠినంగా ఉన్నాం, ఇప్పుడు ఇలా మంచన పడ్డాడే అని చెప్పి చాలా బాధపడతారు. నిషాన్ వాళ్ళని ఓదారుస్తుంది. ఇక వాళ్ళ నాన్నగారు కాన్షియస్ లోకి వచ్చాక విషయం తెలుస్తుంది. కానీ ఆయన తన మొండితనాన్ని అసలు వదలడు. నేను ఈ హాస్పిటల్లో ఉండను, వేరే చోటికి వెళ్తాను, నా కోసం స్పెషల్ డాక్టర్ని పిలిపించుకుంటానని గొడవ చేస్తాడు. లిన్ యూసెన్ మాట్లాడుతూ వద్దంకుల్, రిస్క్ చేయకండి, ఇక్కడే త్వరగా సర్జరీ చేయించుకో అని సలహా ఇస్తాడు. అది వినగానే ఆయనకి చాలా కోపం వచ్చేసి లిన్ని అవమానిస్తాడు. నువ్వెవర్రా చెప్పడానికి, నువ్వేమైనా పెద్ద డాక్టర్వా అని చులకనగా మాట్లాడతాడు. నిషాన్ కి కోపం వచ్చి తండ్రిని ఎదిరిద్దామనుకుంటుంది. లిన్ తనని సైలెంట్ గా ఉండమని సైగ చేస్తాడు. పేషెంట్ తో ఇప్పుడు గొడవ పడడం మంచిది కాదని లిన్ మెచ్యూరిటీ చూపిస్తాడు. ఇటువైపు సవతి కూతురు నియాన్ కి దిమ్మ తిరిగే నిజం తెలుస్తుంది. తను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఫేక్ అని, అది మూసేశారని, తన ఫ్రెండ్స్ అందరూ డబ్బులు పట్టుకుని పారిపోయారని తెలుస్తుంది.
ఎందుకంటే వాళ్ళెవరూ రిచ్ కాదు, కేవలం ఆమెని మోసం చేయడానికే ధనవంతులుగా నటించారని అర్థమయ్యాక తన గుండె పగిలిపోతుంది. మరొక పక్క సవతి తల్లి యోన్కి అతను హాస్పిటల్లో ఉన్నాడని, అయితే అప్పు మొత్తం తీర్చేశాడని తెలుస్తుంది. తనకి భర్త పోతాడన్న బాధ కంటే ఆయన చనిపోతే తన లగ్జరీ లైఫ్ ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న భయమే ఎక్కువగా ఉంటుంది. ఇంతలో కూతురు నియాన్ వచ్చి అమ్మ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో ఉన్న డబ్బులన్నీ గంగలో కలిసిపోయాడని చెబుతుంది. అది వినగానే యూన్ కి గుండె అయిపోయినంత పని అవుతుంది. చేతిలో చిల్లి గవ్వలేదు. భర్త ఏమో హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు తన తండ్రి ఒక కన్నింగ్ ఐడియా ఇస్తాడు. మీరు హాస్పిటల్ కి వెళ్లి వాడికి సేవలు చేసినట్టు నటించండి, దాంతో వాడికి కోపం తగ్గి మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడు, డబ్బులు ఇస్తాడని ప్లాన్ చెప్తాడు. అది కూడా కరెక్టే అని యున్ అతనికి కాల్ చేస్తుంది, కానీ ఆయన లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత అతను తనకి నచ్చిన వేరే పెద్ద హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ అక్కడి డాక్టర్ కూడా రిపోర్ట్స్ చూసి సేమ్ వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు మీ అల్లుడు లిన్ యూసెన్ చాలా పెద్ద డాక్టర్, ఆయన సర్జరీ చేయకపోయినా పర్లేదు, కనీసం ఆయన గైడెన్స్ లో సర్జరీ జరిగితేనే సేఫ్ అని సలహా ఇస్తాడు. కానీ అతని అహంతో వాడి హెల్ప్ నాకు వద్దు అని తెగేసి చెప్తాడు. రాత్రి అయ్యేసరికి అసిస్టెంట్ వచ్చి సార్ మేడం యూన్ కాల్ చేస్తున్నారని చెప్తాడు. అతనికి అప్పటికే వాళ్ళ మీద చాలా ఆశయం వేసింది. ఆమెకి చెప్పరా, ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కూడా రాదు, నా క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాంక్ చేసేసే అని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ అదే విషయం యూన్ కి కాల్ చేసి చెప్తాడు. అది వినగానే యూన్ భయంతో వణికిపోతుంది. ఫెంగ్ నిజంగానే డబ్బులు ఆపేస్తే ఇక మనం బ్రతికేది ఎలా, ఇంతటి లగ్జరీ లైఫ్ ని వదులుకోవడం ఎలారా అని చాలా భయం పట్టుకుంటుంది. అందుకే ఆ తల్లి కూతుళ్ళు ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ మీద పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతారు. ఒకవేళ ఆ మోసం చేసిన వాళ్ళు దొరికి డబ్బులు రికవరీ అయితే ఆ డబ్బు తన హస్బెండ్ కి ఇవ్వకుండా తనే ఉంచుకోవచ్చు అనేది ఆమె ప్లాన్. నియాన్ ఫ్రెండ్ కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ తల్లి కూతుర్లు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. నెక్స్ట్ డే హాస్పిటల్లో నేషన్ వాళ్ళ నాన్న జర్మనీకి చెందిన ఒక స్పెషల్ డాక్టర్ తోనే ట్రీట్మెంట్ చేయించుకుంటానని ముందుకేస్తాడు. ఎవరి మాట అసలు వినడు. లిన్ ఆ డాక్టర్ పేరు వినగానే అవును విలియం చాలా ఎక్స్పర్ట్, ఆయనతో చేయించుకోవడమే మంచిది అని సలహా ఇస్తాడు. కానీ కాసేపటికే లోకల్ డాక్టర్స్ ద్వారా ఒక విషయం తెలుస్తుంది. ఆ జర్మన్ డాక్టర్ చైనా రావడానికి ఇంకా 10 days పడుతుంది. కానీ అతని కండిషన్ ఏమో చాలా క్రిటికల్, వెంటనే సర్జరీ చేయాలి. ఈ విషయం చెప్తే అతనికి ఎక్కడ స్ట్రెస్ పెరుగుతుందో అని డాక్టర్ సాగుతారు. దాంతో నేషన్ తన తండ్రిని ఒప్పించడానికి వెళ్తుంది. నాన్న ఆలస్యం చేయొద్దు, లిన్ చాలా గొప్ప డాక్టర్, ఆయనతో సర్జరీ చేయించుకో అని చెప్పడానికి వెళ్తే అక్కడ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అతను ఎవరితోనో ఫోన్లో అరుస్తూ ఉంటాడు. నీషాన్ని చూడగానే ఆయనకి చాలా కోపం వస్తుంది. నువ్వు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి నా పరువు ఎందుకు తీస్తున్నావే అని కూతురు మీద అరుస్తాడు. నీషాన్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తను డబ్బుల గురించి ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు నీషాన్కి అసలు విషయం అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది నీషాన్ కాదు, ఆ సవతి కూతురు నియాన్. అక్కడ పోలీసుల ముందు నియాన్ నేను ఆయన కూతుర్ని అని పరిచయం చేసుకుంది. ఇక్కడే నీషాన్కి గతం తాలూకు చేదు నిజం గుర్తొచ్చి బ్లాస్ట్ అవుతుంది. నాన్న ఆ నియాన్ ఇలా చేయడం ఇదేమి కొత్త కాదు. కొన్నేళ్ల క్రితం ఆ పార్టీలో కూడా తను నీ పేరు ఆడుకుని అబద్ధం చెప్పి లిన్ ని మోసం చేసింది. తను నా పేరు ఆడుకుని లిన్ తో డేట్ ఫిక్స్ చేసుకుంది. తనని కలవడానికి వెళ్తున్నప్పుడే లిన్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్లే ఈ రోజు లిన్ సర్జరీలు చేయలేకపోతున్నాడు అని నిషం జరిగింది మొత్తం చెప్పేస్తుంది. ఇన్నాళ్ళు లిన్ తన కెరియర్ నాశనమైంది నా వల్లే అని చాలా బాధపడ్డాడు. కానీ చేసింది నియాన్ అని తెలిసినా కూడా మేము మౌనంగా ఉన్నాం. ఇంత జరిగాక కూడా ఆ నియాన్ మళ్ళీ అదే తప్పు చేస్తుంది. మళ్ళీ నా పేరు ఆడుకొని నీ పరువు తీస్తుంది. వీళ్ళిద్దరి వల్ల మా జీవితాలు స్పాయిల్ అవుతే నువ్వు మాత్రం ఆ నియాన్ని ఆమె తల్లిని వెనకేసుకొస్తూ లిన్ ని ఇన్సల్ట్ చేస్తున్నావు. నిజానికి నువ్వు లిన్ కి సారీ చెప్పాలి అని నిషాన్ చాలా బాధపడుతూ చెప్తుంది. పక్కనే ఉన్న వాళ్ళ అమ్మమ్మ కూడా సీరియస్ అవుతుంది. అప్పుడు గాని అతనికి తన తప్పేంటో లిన్ గొప్పతనమేంటో అర్థం కాదు. నిషాన్ బాధని చూసి లిన్ ఆమెని ఆపడు, కానీ దగ్గరికి తీసుకుని హాక్ చేసుకుని ఓదారుస్తాడు. సరిగ్గా అప్పుడే నిషాన్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. మాజీ భర్తని చూడడానికి వచ్చిన ఆమె అక్కడ జరుగుతున్న రచ్చ చూసి వెంటనే డెసిషన్ తీసుకుంటుంది. ముందుగా గ్రాండ్ మాని క్యాబ్ ఎక్కించి ఇంటికి పంపిస్తుంది. ఆ తర్వాత ఎమోషనల్ గా అలసిపోయిన నిషాన్ని లిన్ ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాక మీరు చాలా అలసిపోయారు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి, డ్రైవింగ్ చేసి వెళ్ళొద్దు అని ఆర్డర్ వేస్తుంది. లిన్ యూసెన్ ని చూస్తూ నువ్వు కూడా ఇక్కడే ఉండు బాబు అంటుంది. లిన్ మర్యాదగా నీషన్ వైపు చూస్తే వాళ్ళమ్మ నవ్వుతూ ఏంటి బాబు, నేను ఆఫర్ ఇచ్చాక కూడా
ఇంకా తన పర్మిషన్ కావాలా ఏంటి అని స్వీట్ గా ఆట పట్టిస్తుంది. గెస్ట్ రూమ్ లో ఒక ఫన్నీ సీన్ జరుగుతుంది. తను లిన్ కి వేసుకోవడానికి స్లిప్పర్స్ ఇస్తుంది. ఇవి నీషన్ వాళ్ళ మామయ్యవి, ప్రస్తుతానికి ఇవి వాడుకో అంటుంది. లిన్ థ్యాంక్స్ చెప్పి నా స్లిప్పర్స్ నేను తెచ్చుకునేవాడిని అంటే ఆవిడ అవసరం లేదు, ఉక్సీలో కూడా చెప్పులు అమ్ముతారు బాబు, షాంఘై నుంచి మోసుకురానక్కర్లేదు అని జోక్ చేస్తుంది. వెళ్తూ రూమ్ క్లీన్ గానే ఉంది బాబు, కానీ బెడ్రూమ్ మాత్రం మీరే సర్దుకోవాలి అని చెప్పేసి వెళ్తుంది. ఇక్కడ లిన్ నీషన్ మధ్య ఒక డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది. లిన్ యూసెన్ చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ, ఈ రోజు జరిగింది మంచిదే నీషాన్, ఇకపై నువ్వు మీ నాన్నని చూడడానికి వెళ్ళినప్పుడు నేను కూడా తోడుగా వస్తాను. ఆయన కోపం నా మీద చూపిస్తే కనీసం నీకైనా రిలీఫ్ దొరుకుతుంది కదా అని అంటాడు. లిన్ ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడే మనకి అర్థమవుతుంది. తనని తిట్టినా పర్లేదు, నీషన్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాడు. నీషన్ మాత్రం చాలా గిల్టీగా ఫీల్ అవుతూ, నేను స్వార్థంగా ఆలోచించానేమో లిన్, నీకు చేదుగతం ఉన్నా సరే నేను మా నాన్న మెడికల్ రిపోర్ట్స్ నీకు పంపి సలహాలు అడిగాను, నీ ఫీలింగ్స్ గురించి ఆలోచించలేదు అని చాలా బాధపడుతుంది. దానికి లిన్ ఆమెని దగ్గరికి తీసుకుని, పిచ్చిదానా, కపుల్స్ అంటేనే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, నువ్వు నా మీద డిపెండ్ అవ్వకపోతేనే నేను చాలా బాధపడతాను. నిజం చెప్పాలంటే నేను ఆ రిపోర్ట్స్ చూసి సర్జరీ ఎలా చేయాలో మైండ్లో ఆల్రెడీ ప్లాన్ కూడా వేసేసుకున్నాను. ఆ జర్మనీ డాక్టర్ రాగానే ఆయనతో మాట్లాడతానని చెప్తాడు. లిన్ మాటలకి నీషాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీన్ ఫుల్ కామెడీగా మారుతుంది. ఇద్దరు కలిసి బెడ్ షీట్ వేస్తుంటారు. కానీ ఆ షీట్ స్క్వేర్ షేప్ లో ఉండి ఏది తల వైపు వేయాలో ఏది కాళ్ళ వైపు వేయాలో అర్థం కాక జుట్టు పేక్కుంటారు. దీన్ని డిజైన్ చేసిన వాడిని అనాలి అని తిట్టుకుంటూ చివరికి లేసున్న వైపు చూసి గుర్తుపడతారు. ఒక పెద్ద సర్జన్, ఒక ఇంటెలిజెంట్ అమ్మాయి కలిసి ఒక చిన్న బెడ్ షీట్ కోసం పడ్డ పాటలు చాలా క్యూట్ గా ఉంటాయి. లాస్ట్ లో నీషాన్ లిన్ కి ఇల్లంతా చూపిస్తుంది. కిచెన్ లో ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే గార్డెన్ లో వాళ్ళ అమ్మ పెంచిన మొక్కలు చూపిస్తుంది. చూసావా, అమ్మ కేవలం మాత్ ఆర్కిడ్స్ మాత్రమే పెంచుతుంది, ఎందుకంటే ఇవి త్వరగా చావవు కాబట్టి. మా అమ్మ చేతిలో బ్రతికే మొక్కలు ఇవే అని అమ్మ మీద సెటర్ వేస్తుంది. లిన్ మాత్రం ఆంటీకి గార్డెనింగ్ టాలెంట్ ఉంది అని పొగుడుతాడు. ఏ బాస్, అమ్మ ఇక్కడ లేదు కదా, ఎందుకు కాకా పడుతున్నావు అని నీషాన్ అడిగితే, ప్రాక్టీస్ చేస్తున్న నీషాన్ ఫ్యూచర్ లో పనికొస్తుంది కదా అని లిన్ నవ్వుతాడు. మొత్తానికి హాస్పిటల్లో జరిగిన గొడవ మర్చిపోయి ఈ జంట ఇలా ప్రశాంతంగా సరదాగా గడపడం చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు నీషాన్ కి వాళ్ళ నాన్న నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఆయన తన తప్పుని ఒప్పుకుంటున్నాడు. నీషాన్, ఈ రోజు నేను ప్రవర్తించిన తీరుకి సారీ, నా అనారోగ్యం వల్ల నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, అందుకే ఆ కోపం నీ మీద చూపించాను, అంతే తప్ప నిన్ను అనుమానించాలని కాదు బేబీ. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేది నేనే, ఆ విషయం ఎప్పుడు మర్చిపోకు. నువ్వు చెప్పిన మాటల గురించి కూడా నేను బాగా ఆలోచిస్తున్నాను అని చాలా ఎమోషనల్ గా మెసేజ్ చేస్తాడు. అది చదివి నీషాన్ డైలమాలో పడుతుంది. ఆయన అంత మాట అన్నాక ఇప్పుడు సింపుల్ గా పర్లేదు డాడ్ అని రిప్లై ఇవ్వలేకపోతున్నాను, అలాగని చావు బ్రతుకుల్లో ఉన్న నాన్న మీద కోపం చూపించలేకపోతున్నాను అని లిన్ యూసెన్ తో తన బాధని పంచుకుంటుంది. అప్పుడు లిన్ యూసెన్ తన జీవితంలో జరిగిన ఒక సీక్రెట్ ని షేర్ చేసుకుంటాడు. నేను కూడా నీలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాను నీషాన్. నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు మా నాన్నగారి చావు వెనకాల ఉన్న అసలు నిజం నాకు తెలిసింది. అది తాతయ్య దాచాడని తెలిసి కోపంతో నేను ఇల్లు వదిలి వచ్చేశాను. ఆ తర్వాత తాతయ్యకి సర్జరీ అని తెలిస్తే హాస్పిటల్ కి వెళ్ళాను, కానీ లోపలికి వెళ్లే ధైర్యం లేక రాత్రంతా హాస్పిటల్ మెట్ల మీద కూర్చుండిపోయాను. ఎప్పుడైతే సర్జరీ సక్సెస్ అని ఫోన్ వచ్చిందో అప్పుడే అక్కడి నుంచి కదిలానని చెప్తాడు. అంటే ప్రేమ కోపం మధ్య నలిగిపోవడం అంటే ఏంటో లిన్ కి బాగా తెలుసు. ఇక్కడే లిన్ యూసెన్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక శపథం చేసుకున్నాను. నేను ప్రేమించే వాళ్ళ కోసం ఎప్పుడు కూడా తన సిద్ధాంతాలకి తమ మనసుకి మధ్య నలిగిపోకూడదు, వాళ్ళని ఆ పెయిన్ నుంచి కాపాడడానికి నేను నా సర్వస్వం ఇస్తానని తన లైఫ్ ఫిలాసఫీ చెప్తాడు. ఆ మాట వినగానే నీషాన్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. పాపం 15 ఏళ్ల వయసులో నువ్వు ఆ మెట్ల మీద ఒంటరిగా కూర్చొని ఎంత బాధపడ్డావో అని ఎమోషనల్ అయ్యి, నేను కూడా ప్రామిస్ చేస్తున్నా లిన్, ఇకపై నువ్వు కూడా నీ మనసుకి నీ విలువలకి మధ్య నలిగిపోయే పరిస్థితి రానివ్వను అని గట్టిగా హాక్ చేసుకుంటుంది. సీరియస్ గా సాగుతున్న ఈ సీన్ లో లిన్ ఒక జోక్ పేలుస్తాడు. నీషాన్, ఒక చిన్న కరెక్షన్, 15 years లో నేను చిన్న పిల్లాడుగా లేను, అప్పటికే 6 అడుగుల హైట్ ఉన్నాను అని నవ్విస్తాడు. చివరిగా లిన్, మీ నాన్నకి రిప్లై ఇవ్వు నీషాన్, ఆయన కోసం కాదు నీ మనశ్శాంతి కోసం అని సలహా ఇస్తాడు. లిన్ ఎంత మంచివాడో కదా, తను ద్వేషించే వ్యక్తికి కూడా కూతురి ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నీషాన్, లిన్ యూసెన్ ఆఫీస్ పని మీద సూజోకి బయలుదేరుతారు. దారిలో గ్రాండ్మా ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్ చెప్తుంది.
నీషాన్, మీ నాన్న ఉదయాన్నే ఫోన్ చేసి క్షేమాపణలు చెప్పాడు. ఆయన గొంతులో మార్పు చూసి తాతయ్యకి కూడా కోపం పోయిందంట. హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని చూశాక తిట్టలేకపోయాడు. ఏమైనా మన రక్తం కదా అని ఎమోషనల్ అవుతుంది. నిన్న నీషాన్ ఇచ్చిన క్లాస్ వలన అతనిలో నిజంగానే మార్పు వచ్చిందన్నమాట. ఆయన ప్రశాంతంగా మారాడు. ఇది జరగబోయే సర్జరీకి చాలా మంచిది. ఇక్కడే తను కొంచెం మొహమాట పడుతూ ఒక సహాయం అడుగుతుంది. నీషాన్, ఆ ఫారెన్ డాక్టర్ వస్తున్నాడు కదా, మాకేమో ఇంగ్లీష్ రాదాయే, ఆ టెర్మినాలజీ అర్థం కాదు కదా. లిన్ యూసెన్ కూడా పెద్ద డాక్టర్ అన్నావు కదా, ఆయన మాతో పాటు ఉండి డాక్టర్తో మాట్లాడగలడా, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అడుగుతుంది. నిజానికి లిన్ని అంత మాట అన్నాక ఇప్పుడు మళ్ళీ సహాయం అడగడానికి గ్రాండ్మా చాలా ఇబ్బంది పడుతుంది. కానీ లిన్ యూసెన్ ఫోన్ స్పీకర్ లో ఉండి అదంతా వింటున్నాడు. వెంటనే గ్రాండ్మాతో మాట్లాడుతూ, మొహమాటం అస్సలకే వద్దు గ్రాండ్మా, ఫ్యామిలీ మెంబర్స్ గానే కాదు, ఒక డాక్టర్ గా కూడా ఆయనకి బెస్ట్ ట్రీట్మెంట్ అందేలా చూడడం నా బాధ్యత. నేను డాక్టర్తో మాట్లాడతాను, సర్జరీ ప్లాన్ కూడా నేనే చూసుకుంటానని మాటిస్తాడు. లిన్ మంచితనం చూసి గ్రాండ్మా చాలా సంతోషిస్తుంది. కట్ చేస్తే 1 మంత్ తర్వాత నార్జింగ్ లోని అంకుల్ వాంగ్ ఆఫీస్ ని చూస్తాం. అంకుల్ వాంగ్ ఫెంటింగ్ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ డిజైన్ రెడీ చేశారు. ఆ ఫారిన్ ఎక్స్పర్ట్ ఎవరైనా రానివ్వండి, మన డిజైన్ తో వాళ్ళని కొట్టేద్దామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంటాడు. బిడ్డింగ్ కోసం అందరూ సూజో వెళ్ళడానికి రెడీ అవుతారు. అక్కడ ఆంటీ నీషాన్ ని లిన్ గురించి అడుగుతుంది. లిన్ ఇంకా రాలేదేంటి బేబీ అని. అప్పుడు నీషాన్ అతని బిజీ షెడ్యూల్ గురించి చెప్తుంది. లిన్ యూసెన్ ఇప్పుడు సూపర్ మ్యాన్ లా మారిపోయాడంటే ఉదయం అంతా ఫ్యాక్టరీ పనులు చూసుకుంటున్నాడు. ఆఫ్టర్నూన్ మళ్ళీ షాంఘై వెళ్లి ప్రొఫెసర్ తో BCI గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే బిజినెస్ మరియు మెడికల్ రీసెర్చ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. అవునా, అయితే వాడు అలసిపోడా, హ్యూమన్ డైనమో అనుకుంటున్నాడా ఏంటి అని ఆంటీ ఆశ్చర్యపోతుంది. చివరగా నేషన్ వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి అప్డేట్ వస్తుంది. సర్జరీ కంప్లీట్ అయిపోయింది. సర్జరీ సక్సెస్ అయింది కాబట్టి ట్యూమర్ తీసేశారు. ఫేషియల్ పెరాలసిస్ కూడా రికవరీ అవుతుంది. కానీ ఆ డాక్టర్స్ ముందే చెప్పినట్టు వినికిడి శక్తి మాత్రం దెబ్బతింది. మునుపటిలాగా ఆయనకి పూర్తిగా వినిపించదు. కానీ ప్రాణాలతో బయటపడమే గొప్ప విషయం కాబట్టి ఆ కాస్త వినిపించడాన్ని కూడా లక్కగానే భావిస్తున్నారు. అంత గర్వం ఉన్న మనిషి ఇప్పుడు ఈ లోపాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో చూడాలి. హాస్పిటల్లో అతను రీహాబ్ తీసుకుంటున్నాడు. సర్జరీ వల్ల ఫేస్ కి సంబంధించిన నరాలు ఎఫెక్ట్ అయ్యాయి కదా, వాటిని సెట్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. డాక్టర్ క్లియర్ గా చెప్పాడు, రికవరీకి మినిమం 6 వారాలు పడుతుంది. మీరు ఓపికగా ఉండాలి అని. ఒకప్పుడు బిజీగా గడిపే మనిషి ఇప్పుడు అద్దం ముందు కూర్చొని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం చూస్తుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది. అప్పుడే అతని అసిస్టెంట్ ఫెంగ్టింగ్ సూజో ప్రాజెక్ట్ బిడ్డింగ్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నాడు. సరిగ్గా అదే టైంకి నీషాన్ కూడా వచ్చేస్తుంది. బిడ్డింగ్ విషయం మాట్లాడుతున్నప్పుడు నీషన్ బయటికి వెళ్ళిపోతానంటుంది. నాన్న, ఆ ప్రాజెక్ట్ కి మన అంకుల్ వాంగ్ కూడా బిడ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఉండి మీ సీక్రెట్స్ వింటే రేపు వాళ్ళకి చెప్పానని మీకు అనుమానం వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ, నేను బయట ఉంటానని చెప్తుంది. కానీ అతను నీషాన్ని ఆపేసి, నువ్వు వెళ్లాల్సిన పని లేదు తల్లి, కూర్చోమని చెప్తాడు. ఇక్కడ ఆయన తన కూతుర్ని నమ్మాడేమో అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఉద్దేశం వేరు. ఎలాగో మీ అంకుల్ కంపెనీ గెలిచే ఛాన్స్ లేదు, వాళ్ళ కెపాసిటీ చాలా తక్కువ. నువ్వు మా సీక్రెట్స్ విన్నా కూడా, వాళ్ళకి చెప్పినా కూడా జరిగేది ఏమీ లేదు అని చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు. చూసారా ఫ్రెండ్స్, ఆరోగ్యం పాడైనా సరే ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. ఐ మీన్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత బిడ్డింగ్ లో జరుగుతున్న పాలిటిక్స్ గురించి చెప్తాడు. షేంగ్వాన్ గ్రూప్ వాళ్ళు మొదట బిడ్ రిగ్గింగ్ చేయడానికి ట్రై చేశారంట. అంటే అందరు కలిసి సిండికేట్ అయ్యి ఒక రేట్ ఫిక్స్ చేసి కాంట్రాక్ట్ కొట్టేయడం అన్నమాట. కానీ ఫెంగ్టెంగ్ గ్రూప్ వాళ్ళు తెలివైనోళ్ళు కాబట్టి ఆ ప్లాన్ ని పసిగట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి షేంగ్వాన్ గ్రూప్ వాళ్ళు డ్యూరాండ్ అనే ఒక వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్ ని హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ డ్యూరాండ్ ఉన్నాడు కాబట్టి షేంగ్వాన్ గ్రూప్ కి మన యువాన్చెంగ్ గ్రూప్ కి మధ్య అసలైన పోటీ ఉంటుంది. మీ అంకుల్ వాంగ్ కంపెనీ అసలు రేస్లోనే లేదు అని అతను తేల్చి చెప్పేస్తాడు. మధ్యలో క్యూట్ మూమెంట్ ఉంటుంది. నీషాన్ కి బిడ్ రిగ్గింగ్ గురించి ముందే తెలుసు అని చెప్పగానే, నీకు నిజంగానే నా బిజినెస్ బుర్ర వచ్చింది అని నాన్న పొగిడితే, లేదు నాన్న, నాకు నీ బుర్ర రాలేదు, నాకు అమ్మ తెలివి వచ్చిందని నీషాన్ కౌంటర్ ఇస్తుంది. అతనికి తెలియని విషయం ఏంటంటే, ఆయన తక్కువ అంచనా వేస్తున్న అంకుల్ వాంగ్ కంపెనీ వెనకాల నీషాన్ ఇచ్చిన వేవ్ డిజైన్ ఐడియా ఉంది. లిన్ యూసెన్ సపోర్ట్ కూడా ఉంది, ఆంటీ కసి కూడా ఉంది కదా. సో ఈసారి బిడ్డింగ్ లో చిన్న కంపెనీ పెద్ద కంపెనీలని ఓడించే ఛాన్స్ గట్టిగానే ఉంది అని మనకి అర్థమవుతుంది. ఈ సీన్ లో మనం 2 విషయాలు చూస్తాం. ఒకటేమో అతని బిజినెస్ ఫిలాసఫీ, రెండో లిన్ యూసెన్ ఫ్యూచర్ ప్లానింగ్. ముందుగా నీషాన్ వాళ్ళ నాన్న అంకుల్ వాంగ్ కంపెనీ గురించి, వాళ్ళకి ప్రొఫెషనల్ గానే గెలిచే ఛాన్స్ లేదు, వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్తాడు. అంతేకాకుండా నీషాన్ కి ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. నీషాన్,
ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి గుర్తుపెట్టుకో, బిజినెస్ అనేది ఒక యుద్ధం, ఇక్కడ ఎమోషన్స్ కి చోటు లేదు, ఎప్పుడు ప్రాక్టికల్ గానే ఆలోచించాలి అని క్లాస్ పీకుతాడు. ఆయన ఇంకా తన పాత పద్ధతిలోనే ఉన్నాడని తనకి అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే బిడ్డింగ్ జరిగే ప్లేస్ కి వెళ్దాం. అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు. లోపలికి వెళ్ళాక ఫోన్లు కూడా అనుమతించరు. సో ఈవినింగ్ దాకా బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆంటీ అంకుల్ వాంగ్ చాలా కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్తారు. నీషంగ్ వాన్ మాత్రం అహంకారంతో వాళ్ళని కనీసం పలకరించడు. వాడు భయపడి నా ముఖం చూడట్లేదు అని తనలో తానే అనుకుంటాడు. ఎవరు గెలుస్తారో సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. అందరూ లోపలికి వెళ్ళాక లిన్ యూసెన్ నీషాన్ కి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. మనకి కూడా ప్లాన్స్ ఉన్నాయి రా అని చెప్పి ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అది వాంగ్ చెంగ్ విల్లాస్. చెంగ్ యూ లేక్ పక్కన అద్భుతమైన ప్రకృతి మధ్యలో ఉన్న విల్లాస్ అవి. సేల్స్ ఏజెంట్ వాటి గురించి గొప్పగా చెప్తుంటే నీషాన్ కి అసలేమీ అర్థం కాదు. ఇది చాలా రిమోట్ గా ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నావా ఏంటి లిన్, సిటీకి చాలా దూరం కదా అని అడిగితే అప్పుడు లిన్ యూసెన్ అసలు విషయం చెప్తాడు. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు నీషాన్, మనం కలిసి బ్రతకడానికి అని చెప్పి ఒక మ్యాప్ చూపిస్తాడు. లేజర్ పాయింటర్ తో చూపిస్తూ ఒక మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడు నీషాన్, ఇక్కడ నీ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ విల్లాస్ కి కేవలం 15 నిమిషాల డ్రైవ్ మాత్రమే. ఫ్యూచర్ లో నేను షాంఘై లో రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ అవుతాను కదా, అది ఇక్కడి నుంచి 50 మినిట్స్. అంటే ఈ ప్లేస్ మన ఇద్దరి ఆఫీసులకి కరెక్ట్ గా మధ్యలో ఉందన్నమాట. సో మనం పెళ్లి చేసుకున్నాక ఇక్కడే ఉందామని ప్రపోజ్ చేస్తాడు. నీషాన్ కూడా షాక్ అవుతుంది. తను కేవలం డేటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే లిన్ ఏకంగా పెళ్లి తర్వాత ఎక్కడ ఉండాలి, ట్రాఫిక్ ఎంతసేపు ఉంటుందనేది కూడా ప్లాన్ చేసేశాడు. నువ్వు ఇంత దూరం డ్రైవ్ చేస్తావా అని అడిగితే నీ కోసం ఆ మాత్రం చేయలేనా అన్నట్టు చూస్తాడు. లిన్ ప్లానింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా. బెడ్డింగ్ లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ లైఫ్ లో మాత్రం నీషాన్ గెలిచినట్టే. డేటింగ్ కోసమే కాదు, పెళ్లి తర్వాత లైఫ్ గురించి కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఆలోచిస్తున్నాడో చూడండి. ఆ విల్లా సేల్స్ ఏజెంట్ కూడా చాలా స్మార్ట్. మా విల్లాస్ తీసుకుంటే శీతాకాలంలో ఫ్రీగా హెయిర్ క్రాప్స్ ఇస్తాం, డిస్కౌంట్స్ ఇస్తామని చెప్తాడు. దానికి నీషాన్ నవ్వుతూ, మీరు ఇంత రీసెర్చ్ చేశారు కదా లిన్, వేరే విల్లాలు కూడా చూసి అప్పుడు డిసైడ్ అవుదామని ఆట పట్టిస్తుంది. అప్పుడు సేల్స్ ఏజెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేస్తాడు. మేడం, వేరే విల్లాలు షాంఘైకి దగ్గర ఉండొచ్చు కానీ మీ ఆఫీస్ కి దూరం కదా. మీరు రోజు అంత దూరం ప్రయాణిస్తూ ఉంటే మీ కాబోయే భర్త మీ గురించి ఎంత టెన్షన్ పడతారో ఆలోచించండి. మా విల్లా అయితే మీ ఆఫీస్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని సెంటిమెంట్ తో చెప్తాడు. అది వినగానే నీషాన్ పడిపోతుంది. పాయింట్ ఉంది కదా, సరే ఇల్లు చూపించు అని ఫిక్స్ అయిపోతుంది. లిన్ యూసెన్ కి ఇంకా పెళ్లి కాలేదు కానీ ఇక్కడ బాస్ ఆవిడే కదా, ఆవిడని ఒప్పిస్తే చాలు అని నవ్వుతాడు. మొత్తానికి ఆ విల్లాని ఫైనల్ చేసేస్తారు. కూరగాయలు కొన్నంత ఈజీగా ఇల్లు కొనేసారన్నమాట. సీన్ కట్ చేస్తే బిడ్డింగ్ రిజల్ట్స్ వచ్చే టైం. బయట వెయిట్ చేస్తుంటే షేంగ్ జింగ్ జీ కోపంగా బయటికి వస్తాడు. మీరు గ్రూప్ ఇంట్రెస్ట్ ని దెబ్బతీశారు, నేను తాతయ్యకి కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అంటే అర్థమేంటి అంటే అంకుల్ వాంగ్ కంపెనీ గెలిచిందన్నమాట. నువ్వు ఓడిపోయినా సరే తాతయ్యకి నిజం చెప్పే ధైర్యం తెచ్చుకున్నావు చూడు, నువ్వు ఎదిగావని ఆయన సంతోషిస్తారులే, వెళ్ళు అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఆ షేంగ్ జింగ్ జీ మొహం చూడాలి, మాడిపోతుంది. ఆంటీ ఫుల్ హ్యాపీగా బయటికి వచ్చి గుడ్ న్యూస్ చెప్తుంది. మనం గెలిచాం, దానికి కారణం మీరే. మీరిచ్చిన గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ కమిటీకి బాగా నచ్చింది. సోలార్ ప్యానెల్స్ ని డిజైన్ లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి టాప్ మార్కులు పడ్డాయని నీషాన్ని లిన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. నిజానికి లిన్ వాళ్ళేమో మేము ఇల్లు చూడడానికి వెళ్ళామని క్యాజువల్ గా చెప్తారు కానీ వాళ్ళ ఐడియానే ఈ విజయానికి కారణం. ఇటువైపు హాస్పిటల్లో నీషాన్ వాళ్ళ నాన్న దగ్గరికి అసిస్టెంట్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఫెంగ్టింగ్ ప్రాజెక్ట్ ని నాన్ చెంగ్రూయ్ గెలుచుకుంది అని చెప్పగానే ఆయన నమ్మలేకపోతాడు. అంతేకాదు అసిస్టెంట్ ఇంకో బాంబ్ అయితే పేలుస్తాడు. వాళ్ళు గెలవడానికి ముఖ్య కారణం షువాంగ్ వాన్ డిజైన్ చేసిన సోలార్ సిస్టమ్. ఆ లో కార్బన్ కాన్సెప్ట్ వల్లే వాళ్ళు విన్ అయ్యారు అని చెప్తాడు. ఇది వినగానే అతనికి మాట పడిపోతుంది. అతను ఎవరినైతే పనికిరాని వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ప్రొఫెషనల్ గా గెలవలేరు అని తక్కువ అంచనా వేశాడో వాళ్లే తన కళ్ళ ముందే తన కూతురి సహాయంతో ఆ పెద్ద ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారు. ఆయన అంచనా ఇంత తప్పో ఆయనకే అర్థమైంది. ఒక పక్క ఓటమి బాధ ఉన్నా కూడా మరో పక్క కూతురు టాలెంట్ గెలిచింది అనే ఫీలింగ్ కూడా ఆయన మనసులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో బిజినెస్, పాలిటిక్స్, తండ్రి కూతుల సంబంధం, అలాగే మోసం చేసిన వాళ్ళకి పడే శిక్షని మనం క్లియర్ గా చూస్తాం. ఇక ముందుగా షేంగ్ వన్ గ్రూప్ పరిస్థితి చూద్దాం. ఆ గర్విష్టి తాతయ్య తన మనవడు షేంగ్ జింగ్ జీ ఓడిపోవడం చూసి తట్టుకోలేకపోతాడు. వీడికి బిజినెస్ చేసే దమ్ము లేకపోతే జీవితాంతం ఒక గోల్డెన్ బాయ్ లాగా ఇంట్లో కూర్చోబెట్టడం బెటర్ అని తీసి పారేస్తాడు. వాళ్ళ నాన్న మాట్లాడుతూ, డాడ్, లిన్ యూసెన్ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లే మనం ఓడిపోయాం, లేకపోతే గెలిచే వాళ్ళం కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడుతాడు. కానీ ఆ తాతయ్యేమో
అసలు వినడు. మొత్తం గ్రూప్ రిసోర్సెస్ అన్ని వాడి చేతిలో పెడితే ఒక చిన్న కంపెనీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడా. ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేనివాడు ఎప్పటికీ ఎదగలేడు. గెట్ అవుట్ అని కొడుకుని మనవాడిని బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని పాత రోజుడు తలుచుకుంటాడు. ఒకప్పుడు లిన్యూసన్ వాళ్ళ నాన్న లాంటి టాలెంట్ దొరకడం ఈజీ అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన 1 in a million అని. ఇంత పెద్ద కంపెనీలో ఒక్క సమర్థుడు కూడా లేడు అని చాలా బాధపడతాడు. అంతేకాకుండా నీషాన్ గురించి ఆలోచిస్తూ ఆ అమ్మాయి పైకి కనిపించేంత అమాయకురాలు కాదు, విషయం ఉంది అని ఆమె టాలెంట్ ని గుర్తిస్తాడు. ఇటువైపు నీషాన్ వాళ్ళ నాన్న రియాక్షన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తన కూతురు నీషాన్ ఆపోజిట్ కంపెనీకి సహాయం చేసి గెలిపించిందని తెలిసినా కూడా ఆయన అస్సలు కోప్పడడు, సరికదా గర్వపడతాడు. ఆ షేంగు తన కొడుకు కోసం అంత ఖర్చు పెట్టి బిల్డప్ ఇస్తే నా కూతురు వాడిని ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంది. దట్ ఈజ్ మై గర్ల్, అచ్చం నా పులికి నా రక్తమే కదా అని మురిసిపోతాడు. తనని మించిన బిజినెస్ బ్రెయిన్ కూతురికి ఉందని లోపల సంతోషపడతాడు. ఆ తర్వాత ఒక సీరియస్ డిసిషన్ తీసుకుంటాడు. అసిస్టెంట్ వచ్చేసి, సార్ ఆ సౌత్ సిటీ విల్ల మెయింటెనెన్స్ ఫీజు కట్టలేదు కదా, వాళ్ళు కాల్ చేస్తున్నారని చెప్తాడు. దానికి అతను చాలా కోల్డ్ గా, ఆ విల్ల నా పేరు మీద ఉంది కదా, అక్కడ పరే వాళ్ళు ఉండడం నాకు ఇష్టం లేదు, ఆ ఇంటిని అమ్మేయండి అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ షాక్ అయి, సార్ మరి మేడం పరిస్థితి ఏంటి అని అడగబోతే, నాకు తెలియకుండా నా పేరు వాడి అప్పులు చేశారు, నాకు చెప్పకుండా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని నేను ఎందుకు వదిలిపెట్టాలి, ఇన్నాళ్ళు నాతో ఉండి కూడా నా స్టైల్ నీకు తెలియదా అని అంటాడు. అంటే ఆ సవతి తల్లిని కూతుర్ని శాశ్వతంగా రోడ్డున పడేశాడన్నమాట. చేసిన తప్పుకి సరైన శిక్ష పడింది. చివరగా అతను తన ఫోన్ తీసి నీషాన్ కి ఒకే ఒక ముక్కలో మెసేజ్ పంపిస్తాడు, కంగ్రాట్స్. కేవలం ఒక్క మాటైనా సరే ఇన్నాళ్ళు తండ్రి గుర్తింపు కోసం పరితపించిన నీషాన్ కి అది చాలా పెద్ద విషయం. తండ్రికి తన విలువ తెలిసిందని, ఇకపై తమ బంధం మారుతుందని ఆ మెసేజ్ చెప్తోంది. అలా ఒకవైపు విజయం, మరొక వైపు తండ్రి ప్రేమ, ఇంకొక వైపు లిన్తో కొత్త జీవితం. నీషాన్ లైఫ్ లో అన్ని సెట్ అయిపోయినట్టే. ఇక్కడితో ఎపిసోడ్ 34 పార్ట్ 17 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకే వీడియోలో పెట్టమంటారా లేక 2 పార్ట్స్ చేయాలా కామెంట్స్ లో చెప్పండి. ఒకే వీడియో అయితే కనుక నెక్స్ట్ వచ్చే వీడియో ఎండ్ అవుతుంది, అంటే సిరీస్ ఖాతం. సో చెప్పండి ఫ్రెండ్స్ మరి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.